వైబ్స్ అయితే కాంగ్రెస్కే ఎక్కువ ఉన్నాయి. సో చెప్పండి. చాలా సంతోషం. ఈ విజయము రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల కాలంలో పేదలకు నిరుపేదలకు కార్డులు లేక అన్నమో రామచంద్ర అని తెల్ల రేషన్ కార్డుల గురించి 10 సంవత్సరాల నుంచి ఎదురు చూసిన సందర్భంలో తెల్ల రేషన్ కార్డులు పేద ప్రజలకు ఇవ్వడమే కాకుండా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 50-60 రూపాయల కిలో బియ్యానికి సంబంధించి ఫ్రీ బియ్యం, సన్న బియ్యం ప్రతి పేదవాడికి కూడా అందించిన సందర్భం. ప్రజలు తిన్న ప్రతి వ్యక్తి కూడా రేవంత్ రెడ్డి గారికి ఓటు వేసిన సందర్భము. అదేవిధంగా కేటీఆర్ గారు కూడా దిగజారుడు రాజకీయాలు, అబద్ధాల మీద ఏదో హైడ్రా వచ్చేసి రహమత్ నగర్ని బోడబండని కులగొట్టేస్తారు, ఇక మీకు బుల్డోజర్ కావాలన్నా కారు కావాలన్నా అని ప్రజల్ని రెచ్చగొట్టి లేనిది అబద్ధాలు చెప్పి ఇలా ఓట్లు ఆడుకోవడం దుస్థితి బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. గత 10 సంవత్సరాలుగా అభివృద్ధి చేసినామన్నారు కదా, అభివృద్ధి చూపెట్టండి మీరు. మేము వచ్చిన తర్వాత 150 కోట్ల రూపాయలతోని మంత్రులు అభివృద్ధి, డ్రైనేజీలు, రోడ్లు, లైట్లు, పార్కులు, మరి 10 సంవత్సరాల అభివృద్ధి ఎక్కడ పోయింది? మరి 10 సంవత్సరాలు అభివృద్ధి చేసిన దాని మీద ఓటు అడగాలి. కానీ మీరు అభివృద్ధి చేయాలి, ఖాళీ ఏదో 1-2 బ్రిడ్జిలు కట్టి ఇదే మా అభివృద్ధి అని చెప్పి దోచుకొని తిన్నరే తప్ప పేద ప్రజలకు ఎక్కడ కూడా మీరు న్యాయం చేసిన దాఖలు లేవు. ఎప్పుడైనా పేద ప్రజలకు అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీ. అందులో ముఖ్యంగా మా రేవంత్ రెడ్డి గారు పేద ప్రజల గురించి ఆలోచిస్తూ ఉన్నారు. హైదరాబాద్ని నెంబర్ 1 స్థానంలో తీసుకుపోవడానికి ప్రణాళికలు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క జూబ్లీహిల్స్ ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి ఒక 1000 ఏనుగుల బలం ఇచ్చిందని మేము చెప్తా ఉన్నాం. బీఆర్ఎస్ మాగంటి సునీత గోపీనాథ్ గారికి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? పాపం ఆమె కేటీఆర్ మాటలలో పడి మేము గెలుస్తున్నామని చెప్పి చాలా అపోహలో ఉన్నారు. గ్రౌండ్లో అది లేదు. సానుభూతి ఉంది ప్రజలకు. ఒక వ్యక్తి మాజీ ఎమ్మెల్యే గారు చనిపోయారు, వాళ్ళ కుటుంబానికి కూడా మాకు కూడా సానుభూతి ఉంది. కానీ ఒక సానుభూతిని 4 లక్షల ఓటర్లకు సంబంధించి వాళ్ళ బాగోగుల గురించి ఆలోచన చేస్తే సునీత గారి మీద 100% నవీన్ యాదవ్ గారు బెటర్, యువకుడు, చదువుకున్నవాడు, సేవా దృక్పథం కలిగిన వాడు అని చెప్పి ప్రజలు ఆలోచన చేసి విజ్ఞతతో విద్యావంతులందరూ కూడా మన కాంగ్రెస్ పార్టీకి, నవీన్ యాదవ్కి ఓటు వేశారు. రేపటి నుండి జూబ్లీహిల్స్లో రూపురేఖలు మారబోతా ఉన్నాయి. అన్న రైట్, ఫైనల్ క్వశ్చన్. నవీన్ యాదవ్, మీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? నవీన్ యాదవ్కి ఒక మంచి అవకాశం వచ్చింది. 15 సంవత్సరాల నుంచి తాపత్రయపడతా ఉన్నాడు, ప్రజాసేవ చేయాలని చెప్పి. అవకాశం వచ్చినా రాకున్నా తన స్థాయిలో కొంచెం చాలా ప్రజలకు సేవ చేస్తూ ఇప్పుడు అధికార పార్టీలో వచ్చి ఎమ్మెల్యే కావడం ఆయన అదృష్టము. ఆయన పేద ప్రజలకు చేసిన ఆశీర్వాదమే ఇవాళ ఆయనకు ఒక ప్రభుత్వం అంతా కూడా అండగా ఉండి, కాంగ్రెస్ పార్టీ అంతగా అండగా ఉండి ప్రజల దీవెనతో ఇవాళ ఎమ్మెల్యేగా కాబోతా ఉన్నారు. కాబట్టి ఆయన ఇప్పుడు గిట బేస్ తయారు చేసుకుంటే 20 సంవత్సరాల దాకా కూడా ఆయన ఎమ్మెల్యేగా నిలబడతారు చిరస్థాయిగా. మళ్ళీ ఒక పీజేఆర్ని తలపించే విధంగా ఆయన అభివృద్ధి చేస్తాడని మేము ఆశిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో మరొక పీజేఆర్ వస్తారు. ఇన్ కేస్ నవీన్ యాదవ్ గారు గెలిస్తే ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా చాలా వరకు డెవలప్ చేస్తారని చెప్పేసి అయితే మనము వారి మాటల్లో తెలుస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో అజయ్ తో శ్వేతంగర్, హిట్ టీవీ, జూబ్లీహిల్స్.